నగరంలోని నేటి ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ నందు నవ్యాంధ్ర రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రజక సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులను నియమించుకున్న శుభ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు, జిల్లా మహిళా అధ్యక్షురాలు, మిగతా కార్యవర్గం మరియు మండలస్థాయి కార్యవర్గం త్వరలో ఎన్నుకోవటమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కసుమూరు జగదీష్ ఆధ్వర్యంలో కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, నెల్లూరు జాయింట్ సెక్రటరీ వేణు, నెల్లూరు జిల్లా రీజనల్ అధ్యక్షుడు చిరంజీవి ఈ కార్యక్రమాలు పాల్గొని పలు విషయాలను గురించి చర్చించడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడిన వారికి నియామక పత్రాలను అందించారు. గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తే రజకులను పట్టించుకునే నాయకులు ఇక్కడ కరువైంది. దాదాపు 2020లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా గురువు గారు పద్మజ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అంజబాబు గారితో కలిసి 2017 నుంచి 19 దాకా రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదికలో పనిచేశారు. అనంతరం 2020లో సొంతంగా నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘాన్ని స్థాపించాను. ఈ యొక్క సంఘం దాదాపు నెల్లూరు జిల్లాలో అన్ని చోట్ల పనిచేస్తూ ఉంది. కానీ ఏ రోజు కూడా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా తెలిసింది లేదు. ఎందుకంటే గ్రామాల్లో మీడియా ఉండదు కాబట్టి ఎవరు కూడా గ్రామాల్లో తెలియజేయలేదు. అందులో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా తెలియజేయాలని మీడియా ముఖ్యంగా ఈరోజు నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఈ మీడియా సమావేశం ద్వారా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రజకులందరికీ తెలియజేయగా, నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా 46 మండలాల్లో ఎక్కడ ఏ రజకులకి ఏ సమస్య వచ్చినా నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘం ఖచ్చితంగా మీకు అండగా తోడుగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా రజక సంక్షేమ సంఘం ద్వారా నూతన కమిటీని ఏర్పాటు చేస్తా ఉన్నాం. నూతన కమిటీలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా హనుమంతరావు గారిని, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలుగా అల్లూరు కృష్ణవేణి గారిని, నెల్లూరు జిల్లా సెక్రటరీగా బిట్రగుంటు వేణు గారిని, అదేవిధంగా నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెరుకూరు చిరంజీవి గారిని నియమించాము. అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా మండల, గ్రామ, నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో అందరినీ త్వరలోనే ఈ యొక్క సంఘంలో జాయిన్ చేసుకుని అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రజకులకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే రజకులకి చాలా హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అందులో భాగంగా బీసీ డిక్లరేషన్ అని చెప్పి టీడీపీ అండ్ జనసేన కలిసి ఇచ్చిన హామీలు ఇవి. చూడండి, మీడియా ముఖంగా మీరందరూ చూడండి. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాల మీద ఎక్కడా కూడా నోరు మెదపడం లేదు. ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. రజకుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి అన్నాడు. ఎక్కడయ్యా, ఎక్కడ జాయిన్ చేసావు? అసలు ఆ మాట గురించి ఇంతవరకు నోరు కూడా తెరవలేదు. ఏం పాపం చేశారు రజకులు? 25 లక్షల మంది రజకులు ఉన్న ఓట్ బ్యాంకులో ప్రతిసారి ఎలక్షన్లో 40 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉందంటున్నావు. అనేక సార్లు ముఖ్యమంత్రిగా చేసావు. ఈ రోజుకి రజకుల్ని పట్టించుకున్న దాఖలు ఎక్కడా కనిపించడం లేదు. అదేవిధంగా జీవో నెంబర్ 343 ప్రకారం రజకులకి చెరువులు, దోబిఘాట్ల మీద పూర్తి హక్కులు అన్నారు. ఇంతవరకు అలాంటివి ఎక్కడా జరగల. ఆ జీవో ఎక్కడైనా అధికారులకు ఇచ్చినా కూడా ఇది చెల్లుబాటు కావటం లేదు అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే మాత్రం చెల్లుబాటు కావట్లేదు. జీవో నెంబర్ 27 ప్రకారం ప్రభుత్వ కార్యాలయంలో వాషర్మెన్ పోస్టులన్నీ రజకులకు భర్తీ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా చోట్ల అగ్ర కులస్తులు ఈ యొక్క దోబి పోస్టులు చేసుకుంటూ మా వాళ్ళని కూలీలు పెట్టుకోన్నారు. అంటే మా వాళ్ళు బానిసలుగా వాళ్ళ కింద బతకాలే తప్ప మా వాళ్ళు సొంతంగా వాళ్ళకంటూ దోబి పోస్టులు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకొచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. టీటీడీ దేవస్థానాల్లో, ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో
బట్టలు ఉతికే కాంట్రాక్టులు రజకులకే అన్నాడు. టీటీడీలో రజకులు ఒక్కరు కూడా లేరు. ఆ బట్టలు ఉతికే పోస్టు రజకులకి ఇవ్వలేదు. ఆ ఆ యొక్క బట్టలు ఉతికే దేవుడి బట్టలు ఉతికే పోస్టు, ప్రభుత్వ ఆసుపత్రిలో బట్టలు ఉతికే పోస్టు అగ్ర కులస్తులు చేస్తుంటే అక్కడ కూలీలుగా మా వాళ్ళు 10 మందిని పెట్టుకున్నారు. ప్రముఖ దేవాలయాలు ట్రస్ట్ బోర్డులో సభ్యత్వం. ప్రముఖ దేవాలయాలు ట్రస్ట్ బోర్డు సభ్యత్వం అన్నాడు. ఎక్కడిచ్చాడో చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు. ధోబీఘాట్ల స్థలాలను పర్యవేక్షణ, భూ శాశ్వత హక్కులు. ధోబీఘాట్లు ఈ ప్రభుత్వంలో నాకు తెలిసి దాదాపు చాలా చోట్ల ఆక్రమణకు గురయ్యాయి. దాడులు జరుగుతూ ఉన్నాయి ధోబీఘాట్ల జోలికి వెళ్తే మా వాళ్ళు. అదేవిధంగా ఒంగోలులో మహర్షి అనే అబ్బాయిని దాడి చేసి అరెస్ట్ చేసి గందరగోళం చేసి అదేవిధంగా గ్రామ బహిష్కరణ చేశారు. దాని మీద అక్కడ ఉన్నట్టు స్థానిక ఎమ్మెల్యే అతన్ని తీసుకెళ్లి అమరావతి హాస్పిటల్లో దాచిపెట్టారు. ఎందుకంటే రజక సంఘం నాయకులు అక్కడికి వెళ్తే ఆ అబ్బాయిని పరామర్శిస్తారని అతన్ని తీసుకెళ్లి అమరావతి హాస్పిటల్లో పెట్టారు. ల్యాండ్ షాపులకి ధోబీఘాట్ 200 యూనిట్ల కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి 200 యూనిట్లు చెప్పారు. కనీసం ఒక యూనిట్ కూడా ఇవ్వడం లేదు.